హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి. ఆయుష్ అంతలో ప్రోకార్డ్ కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ప్రోకార్డ్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, మన లిపిడ్ ప్రొఫైల్ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఫ్రెండ్స్. ముందుగా హార్ట్ డిసీజ్ కోసం తెలుసుకుందాం. హార్ట్ డిసీజ్ అనేది వరల్డ్ వైజ్గా పెద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం నుంచే ప్రజలు చనిపోతున్నారు. మరి 35 నుంచి 65 సంవత్సరాలలోపు వర్కింగ్ పీపుల్కి ఎక్కువగా కార్డియోవెస్కులర్ డిసీజ్ వలన చాలా రిస్క్ అనేది ఏర్పడుతుందండి. ఎక్కువగా ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళే హార్ట్ డిసీజ్ కి లోన్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళల్లో స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎక్కువగా ఉండవు, ఎలా పడితే అలా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. మరి 20 నుంచి 25 సంవత్సరాల 29 సంవత్సరాల లోపు ఉన్నవారు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వలన హార్ట్ మరియు లివర్ రిలేటెడ్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. మినిమం 4 ఒక్కరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి మినిమం 5 2 హై కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ డిసీజ్ కి లోన్ అవుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా మన నివేదికలో పేర్కొంది ఫ్రెండ్స్. మరి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వలన ఎల్డిఎల్ మరియు హెచ్డిఎల్ లెవెల్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. అలాగే బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండదు ఫ్రెండ్స్. దీనివల్ల ఆర్థ్రోసెలసిస్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది హార్ట్ డిసీజ్ కి దారి తీస్తుంది. సో మన లిపిడ్ ప్రొఫైల్ ఎంత ఉండాలి అనేది మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందామండి. ఓకే, టోటల్ బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది బిలో 200 ఉంటే దానిని నార్మల్ లెవెల్ లేదా ఆప్టిమల్ లెవెల్ అంటాం ఫ్రెండ్స్. అలాగే 200 to 240 ఉంటే బోర్డర్ లైన్ హై రిస్క్, అంటే హై రిస్క్ కి దగ్గరగా ఉంది అన్నమాట. మరి 240 అబోవ్ ఉంటే అది హై రిస్క్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బిలో 100 ఉంటే అది నార్మల్ ఫ్రెండ్స్. అంటే 100 to 130 ఉంటే అది నియర్ ఆప్టిమల్. 130 to 160 ఉంటే అది బోర్డర్ లైన్ హై రిస్క్ ఫ్రెండ్స్. మరి అలాగే 160 to 190 ఉంటే అది హై రిస్క్. అబోవ్ 190 ఉంటే అది వెరీ హై రిస్క్, అంటే వెరీ డేంజర్ అన్నమాట. మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. అబోవ్ 60 ఉంటే అది నార్మల్. బిలో 45 ఉంటే హై రిస్క్. డ్రై గ్లైసరిడ్ అనేది బిలో 150 ఉంటే అది ఆప్టిమల్. 150 to 200 ఉంటే అది బోర్డర్ లైన్ హై రిస్క్. మరి 200 నుంచి 500 ఉంటే గనుక అది హై రిస్క్. 500 అబోవ్ ఉంటే అది వెరీ హై రిస్క్ ఫ్రెండ్స్, అంటే డేంజర్ అన్నమాట. సో ఇలా మన లిపిడ్ ప్రొఫైల్ అనేది ఆప్టిమల్ ఉండేలా మెయింటైన్ చేసుకోవాలి. మన లిపిడ్ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వడం కోసం, అలాగే మన హార్ట్ హెల్తీ కోసం వెస్టీజ్ కంపెనీ వారు మనకి అద్భుతమైన ఆయుష్ అంతలో ప్రోకార్డ్ అనే ప్రొడక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ప్రోకార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అలాగే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మనం తెలుసుకుందాం. మరి హార్ట్ రిలేటెడ్ సపోర్టింగ్ ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే తయారు చేశారండి. మరి ఫస్ట్ వన్ అర్జున. ఇది హార్ట్ కి టానిక్ లా పనిచేస్తుంది. హెల్దీ హార్ట్ ఫంక్షనింగ్ కి ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. మన మెంటల్ స్ట్రెస్ ని, అలాగే నర్వ్స్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అలాగే హెల్దీ కార్డియోవెస్కులర్ సిస్టమ్ ని మెయింటైన్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్. హార్మ్ఫుల్ లిపిడ్స్ ఏమైనా మన బ్లడ్ లో ఉంటే అవి తగ్గిస్తుంది. నార్మల్ బ్లడ్ ప్రెజర్ మెయింటైన్ చేసేలా చేస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్, స్టామినా, ఇమ్యూనిటీ పెంచడానికి అర్జున చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సెకండ్ వన్ అశ్వగంధ. ఇది పవర్ఫుల్ కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్ మరియు అడాప్టోజన్ అని కూడా అంటారు. హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్ నుంచి మన గుండెను కాపాడుతుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ నుంచి రాకుండా, డెవలప్ అవ్వకుండా మనకి రక్షిస్తుంది. మరి హార్మ్ఫుల్ హార్ట్ డిసీజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా స్ట్రెస్ లెవెల్ని కూడా మనకి అద్భుతంగా తగ్గిస్తుంది. మరి థర్డ్ వన్ వెల్లుల్లి అండి. మరి ఇది హెల్దీ హార్ట్ కోసం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, హెచ్డిఎల్ని పెంచుతుంది. అలాగే కార్డియో ప్రొటెక్టివ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుందండి. బ్లడ్ ప్రెజర్ని రెడ్యూస్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో అలాగే ఫోర్త్ వన్ గగుల్. ఇది హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే హార్ట్ ని స్ట్రెంగ్ చేయడంలో కూడా హ్యాపీగా ఉపయోగపడుతుంది. అంటే హార్ట్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. మరి బ్లడ్ లో క్లాట్స్ లేకుండా సహాయపడుతుందండి. మరి ఫిఫ్త్ వన్ షుగర్ కేన్. ఇది సెరమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అలాగే లిపిడ్ ప్రొఫైల్ అనేది హెల్దీగా మెయింటైన్ లా చేస్తుంది. మరి కార్డియో టానిక్ లాగా ఇది పనిచేస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేసేలా చేస్తుంది. మరి ఆర్థ్రోసెలసిస్ ప్రాబ్లం యొక్క రిస్క్
కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మరి గుండెకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. హార్ట్ బీట్ నార్మల్ చేస్తుంది. చాలా మందికి చూడండి హార్ట్ కంగారుగా చాలా దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి హార్ట్ బీట్ని నార్మల్ చేస్తుంది. గుండె ఆయుష్ని పెంచుతుంది. ఎవరికైనా స్టంట్ పడిన తర్వాత ఒక హార్ట్ అనేది వీక్ అవుతుందండి, అలాంటి వాళ్ళకి గుండె ఆయుష్ని పెంచుతుంది. పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇయర్కి 2 times కానీ యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ అనేది తీసుకుంటారండి. ఫ్రెండ్స్, మరి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటే ఆల్రెడీ పెరాలసిస్ ఉన్నవారు కానీ, హార్ట్ అటాక్ వచ్చిన వారు కానీ, అలాగే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాడాలండి. హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి దీని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి 960 రూపీస్, డిపి చూసుకుంటే 820 రూపీస్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన హార్ట్ అండి. హార్ట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇయర్లీ ట్వైస్ మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడేది మెడిసిన్, ప్రాబ్లం రాకముందు వాడేది న్యూట్రిషన్. మీకు ఈ వీడియో పంపించిన వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీకు అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఈ వీడియో పంపించారు. మీకు వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క పర్సన్ వాడండి. ఎందుకంటే మీ హార్ట్ మీకు చాలా ఇంపార్టెంట్, అలాగే మీరు మీ ఇంటికి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పివి లక్ష్మి అండి.